పరకాల పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు సివిల్ పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని సిఎంఎస్ గోదాం నుండి మొదలుకొని అంబేద్కర్ సెంటర్ టు డిపో వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు ప్రజల్లో భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహిస్తున్నారని, సమస్య ఏదైనప్పటికీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా పోలీసులు రక్షణ కల్పిస్తారని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక డివిజన్ స్థాయి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వాసాన్ని కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్ నుంచి సిపి గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్ఏఎఫ్ దళం ఇక్కడ ఉంది. ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ దళం ఇది. సరస్వతి మేడం దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక్కడ దీంట్లో దాదాపు 50 మందికి పైగా ఈ దళ సభ్యులు అంటే దళం ఉంది. ఇదంతా కూడా రక్షక దళము. వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినటువంటి కానీ, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, నేషనల్ కిలోమీటర్ కానీ, లేకుంటే కమ్యూనల్ కానీ, ఇంకేదైనా కానీ వచ్చినప్పుడు ప్రజలకు రక్షణగా ఉండేటువంటి దళం ఇది ఆర్ఏఎఫ్ అనేది. దీంట్లో భాగంగా ప్రజలకు మేము ఒక భరోసాను కల్పించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మార్చింగ్ జరిగింది. అట్లాగే ప్రజల్లో అంటే ఈ మధ్యనే మనము యుద్ధంలో తెలిసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. అట్లాగే కమింగ్ బక్రీద్ ఉన్నది, అట్లాగే ఇంకా ఫెస్టివల్స్ ఉన్నవి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల లోపల ఒక రక్షణ భావాన్ని కల్పించడానికి చేయడం జరిగింది. దీనిలో దాదాపు 50 మందికి పైగా ఆర్ఏఎఫ్ దళం పాల్గొన్నది. అట్లాగే మా సివిల్ ఫోర్స్ సంబంధించినటువంటి దాదాపు 50 నుంచి 60 మంది ఆఫీసర్స్, మెన్ అందరూ కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.